దెయ్యాల కొంప చందమామ కథ. విజయవాడ గవర్నపేటలో గవర్రాజుకి చాలా ఇళ్లున్నాయి. తను ఒక మేడలో ఉంటూ తక్కిన ఇళ్లన్నీ అద్దెలకిచ్చాడాయన. వాటిల్లో పెద్ద పెరడున్న చిన్న ఇల్లు ఒకటి ఉండేది. అందులో సోమనాద్రి అనే బడిపంతులు ఒక ఆయన నెలకు 12 రూపాయలు అద్దె ఇచ్చి కాపురం ఉండేవాడు. సోమనాద్రి భార్య నర్సమ్మగారికి ఆ ఇల్లు అన్ని విధాలా సదుపాయంగానే ఉంది. కాని పెరట్లో ఉన్న పెద్ద చువ్వు చెట్టు మాత్రం ఆమెకు భయం కలిగించింది. జువ్వు చెట్టు అంటే దెయ్యాలు చేరతాయి. దెయ్యాలంటే నాకు తగని భయం కనుక గవర్రాజు గారితో చెప్పి చెట్టు కాస్త కొట్టించి వేయండి అన్నదామే. దెయ్యాలు లేవు, భూతాలు లేవు. ఇప్పుడు ఆ చెట్టు కొట్టించాలంటే బోలెడవుతుంది. ఈ ఖర్చుకి గవర్రాజు గారు ఒప్పుకుంటాడా? ఊరుకో అని సముదాయించాడు సోమనాద్రి. అన్నాడే కాని నర్సమ్మగారికి జువ్వు చెట్టు అంటే భయం అలాగే ఉండిపోయి చీటికి మాటికి ఆవిడ ఆ మాట తెస్తూనే ఉంది. ఆఖరికి ఆయన ప్రాణం విసిగి ఒకనాడు గవర్రాజు గారితో తన భార్యకున్న భయం చెప్పి ఆ చెట్టు కొట్టించవేయవలసిందని కోరాడు. అందుకు గవర్రాజు, అలాగే కొట్టించేద్దాం, ఇంతకు అది ఏమంత పనికొచ్చే ఫలవృక్షమేమీ కాదు కదా అని ఒప్పుకున్నాడు. చెట్టు కొట్టడానికని కూలివాళ్లకు కబురు చేశాడు కాని అప్పట్లో వాళ్లకు కుదరక పని జరిగింది కాదు. గవర్రాజుకి సోమనాద్రికి అద్దె విషయంలో పేచీ వచ్చి ఈ ప్రయత్నం మానేశాడు. సోమనాద్రి కూడా మళ్లీ మాట ఎత్తలేదు. పేచీ ఏమిటంటే అన్ని పట్టణాల్లో మల్లనే విజయవాడలో కూడా ఇళ్లకు గిరాకీ ఎక్కువై ఇంటివాళ్లు అద్దెలు పెంచేశారు. అదును చూసుకుని గవర్రాజు కూడా తన ఇళ్లలో కాపురాలున్న వాళ్లందరికీ అద్దె ఎక్కువ చేసి ఇచ్చుకోమన్నాడు. అంతవరకు 12 రూపాయలిచ్చే సోమనాద్రితో మళ్లీ నెల నుంచి మీరు నెలకు 25 రూపాయలు ఇవ్వాలి అన్నాడు. ఆ మాట వినేసరికి సోమనాద్రి గుండె గుబేలుమంది. నా ఆదాయమంతా చేరిస్తే నెలకి 90 రూపాయల కన్నా ఎక్కువ లేదు. ఇంటి అద్దెకే 25 ఇస్తే మిగిలిన దాంతో నా భార్యని 6 పిల్లల్ని పోషించడం ఎట్లాగా అన్నాడతడు. ఎట్లాగా అని నన్నడిగితే నేనేం చెప్పను, మీరు ఖాళీ చేస్తే ఇప్పుడు ఈ ఇంటికి కళ్ళనద్దుకుని ఎవడ పెడితే వాడు 40 ఇస్తాడు. మీరంత ఇచ్చుకోలేరనే 25 అన్నాను అన్నాడు గవర్రాజు. ఇళ్లెద్దలు ఎక్కువైన మాట నిజమే, కాని రెట్టికి రెంటింపు అడిగితే ఎలాగా? మరో 3 రూపాయలు ఇస్తాను, ఎక్కువ ఇవ్వలేను అని బ్రతిమాలాడు సోమనాద్రి. గవర్రాజు కోపంతో కనుబొమ్మలు ముడిచి, ఏమిటి ముష్టి 3 రూపాయలా ఎక్కువిస్తానంటున్నావు? దమ్మడి తొక్కువైతే ఒప్పుకోను, అలా ఇష్టమైతేనే ఉండు, లేకపోతే ఖాళీ చేసేయి అని నిష్కర్షగా చెప్పి చెక్కాపోయాడు. సోమనాద్రి మెత్తట మనిషి అని 4 మాటలు వెళ్లి ఒత్తిడి చేస్తే ఖాళీ చెయ్యకపోడని అనుకుని పీడింపను ఆరంభించాడు గవర్రాజు. మరో మార్గం లేని సోమనాద్రి కదలను అని మొండికేశాడు. దానితో గవర్రాజుకు కోపం ఎక్కువై వీడిని ఎలాగైనా వెళ్లగొట్టాలని పంతం పట్టాడు. ఈ పేచీ వచ్చిన కొంతకాలానికి ఒకనాటి ఉదయం వీరయ్య అనే కూలివాడు గొడ్డలి భుజాన్ని తగిలించుకుని వచ్చి, బాబూ, పక్క వీధుల లోగిట్లో జువ్వు చెట్టు కొట్టాలన్నారు అని అడిగాడు. జువ్వు చెట్టు మాట రాగానే గవర్రాజుకి సోమనాద్రి భార్య సంగతి జ్ఞప్తికొచ్చింది. దానితో అతనికి బుర్రలో ఆలోచన ఒకటి మెరుపులా మెరిసింది. వెంటనే, ఒరే వీరయ్య, చెట్టు కొట్టడానికేం కాని ఒక పని చెయ్యాలరా నువ్వు. నేను చెప్పిన పని చేస్తువా 10 రూపాయలు బహుమతి ఇస్తాను అన్నాడు. మీ మాటకి ఎప్పుడైనా అడ్డుందా బాబయ్య అన్నాడు వీరయ్య. గవర్రాజు వాణ్ణి దగ్గరగా రమ్మని చెవిలో ఏదో రహస్యం చెప్పి, శోభనాద్రి ఊళ్ళో లేడు, వాడు రాకుండా ఈ రాత్రే ఈ పని జరగాలి అన్నాడు. రేపు ఈ వేళకు వచ్చి మీ దగ్గర బహుమతి పట్టుకుపోకపోతే అడగండి అంటూ వెళ్ళిపోయాడు వీరయ్య. భర్త ఊళ్ళో లేకపోవడం చేత నర్సమ్మగారు ఆ రాత్రి భోజనాలు పెందరాలే తెముల్చుకుని పిల్లల నిద్రపుచ్చి తను కూడా పడుకుంది. అర్ధరాత్రి వేళ మంచి నిద్ర సమయంలో వాళ్ళ ఇంటిపై కప్పుపైన ఒక రాయి పడింది. ఆ చొప్పుడికి ఆమెకు మెలకు వచ్చి పందికొక్కో ఏదో అయి ఉంటుంది అనుకుందామే. అయినా చూచి వద్దామని పెద్ద కూతుర్ని తీసుకుని పెరట్లోకి వెళ్ళింది. ఇద్దరూ బయటకు వచ్చేటప్పటికి జువ్వు చెట్టు మీద నుంచి హోం హోం అంటూ భయంకరమైన అరుపొకటి వినబడింది. నర్సమ్మ అట్టే చెట్టుకేసి చూసేటప్పటికి కొమ్మ మీద చిన్న మంట కనబడి గొప్పమని ఆరిపోయింది. ఆ వెలుగులో ఏదో భయంకర స్వరూపం ఓమని అరుస్తూ దుబుక్కుమని మీదికి ఉరికినట్లయింది. అమ్మోయ్ దెయ్యం అంటూ మూర్చిపోయింది నర్సమ్మ. నర్సమ్మ మూర్చిపోగానే చెట్టు మీద వీరయ్య దొడ్డమ్మట పారిపోయాడు. నర్సమ్మ కూతురు హడిలిపోయి కేకలు పెట్టేటప్పటికి వీధిలో ఉన్న ఇళ్లవాళ్లందరూ లేచి ఏమిటేమిటి అంటూ పరిగెత్తుకొచ్చారు. నర్సమ్మగారి స్నేహితురాలు అన్నపూర్ణమ్మ కూడా వచ్చింది. ఆవిడ నర్సమ్మగారిని సేద తీర్చి తల్లిని పిల్లని తన ఇంటికి తీసుకుపోయి పడుకోబెట్టుకుంది. తెల్లవారేక కూడా నర్సమ్మకు జువ్వు చెట్టు మాట, దెయ్యాల మాట జ్ఞాపకం వచ్చినప్పుడల్లా గుండె జల్లుమంటూనే ఉంది. ఎవరెంత ధైర్యం చెప్పినా గుండె నింబరం చాలక ఈ జన్మలో ఆ ఇంటికి వెళ్ళను అనేసింది నర్సమ్మగారు.
ఆవిడ అవస్థ చూచి జాలిపడి అన్నపూర్ణమ్మ గారు తమ ఇంట్లోనే ఒక గది వసారా ఖాళీ చేసి వాళ్ళని ఉండిపోమ్మంది. సోమనాద్రి ఊరి నుంచి తిరిగి వచ్చి సంగతి సందర్భాలన్నీ తెలుసుకుని మర్నాడే గవర్రాజు ఇల్లు ఖాళీ చేసి అప్పగించేశాడు. తన పన్నాగం ఫలించినందుకు గవర్రాజు సంతోషించి ఎగిరి గంతేశాడు. అయితే అవసరం కొద్దీ కొందరు వచ్చి ఇల్లు చూచుకుని మళ్లీ వస్తామని చెప్పిపోతున్నారు. తీరా వాళ్ళ ఇంటికెళ్ళి ఇల్లు దొరికిందనే శుభవార్త ఆడవాళ్లతో చెప్పేసరికి, ఓహో అదా గవర్రాజు గారిల్లా, పెరట్లో జువ్వు చెట్టున్న ఇల్లేనా? అయితే మేం ఉండలేం బాబు ఆ దెయ్యాల కొంపలో, ఎన్ని బాధలైనా పడతాం, ఆ కొంప మటుకి మనకు వద్దే వద్దు అని అనేస్తూ వచ్చారు. ఊళ్ళో ఆడవాళ్లందరికీ ఇలా భయం పుట్టి వాళ్లు మొగ్గకపోయేసరికి నాటికి నేటికి ఆ ఇల్లు ఖాళీగానే ఉండిపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.